హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎవరైనా సరే గల్ఫ్ దేశాలకు వచ్చిన తర్వాత ముఖ్యంగా కువైట్కి ఎవరైనా ఇళ్లలో పనిచేయడానికి కానీ కంపెనీల్లో పనిచేయడానికి కానీ కొత్తగా వచ్చిన తర్వాత మీరు వచ్చిన ఇంట్లో మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే మీకు ఏదైనా అక్కడ కువైట్ వాళ్ళతో కావచ్చు లేదా వేరే వేరే రకాలుగా మీకు ఏదైనా టార్చర్గా ఉన్నా ఇబ్బందిగా ఉన్నా ఆ ఇంట్లో నుంచి మనం ఏ విధంగా బయటకు వచ్చేయాలి, ఒకవేళ ఇల్లు మారాలన్నా మనం కువైట్ నుంచి ఇంటికి వెళ్ళిపోవాలన్నా మళ్ళీ తిరిగి ఇండియాకి వెళ్ళిపోవాలన్నా ఎలా వెళ్ళాలి, ఎలా మనం ఆ ప్రాసెస్ చేసుకోవాలనేది చాలా మందికి తెలియదు, చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తా. కొత్తగా మీరు ఒకవేళ గల్ఫ్ దేశాలకు వస్తుంటే కువైట్ అనే కాదు, బహ్రెయిన్, ఖత్తర్, సౌదీ, మస్కట్, దుబాయ్ ఎక్కడికైనా సరే మీరు వర్క్ చేసుకోవడానికి పనులు చేసుకోవడానికి వచ్చిన తర్వాత మీకు ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఏ విధంగా మనం అక్కడి నుంచి బయటపడాలనేది మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్లో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు గల్ఫ్ దేశాలకు రావాలనుకున్నప్పుడు ఒక ఆఫీస్ ద్వారా కావచ్చు లేదా కువైట్లో ఎవరైనా పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా కానీ వీసాలు తీసుకొని కువైట్ కానీ ఖత్తర్ కానీ సౌదీ కానీ మస్కట్ కానీ ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటే ఆ కంట్రీకి పోతూ ఉంటారు. మీరు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కటి చెప్పుంటాడు, నెలకు మీకు 35,000 జీతము, నెలకు ఒక సెలవు, మీరు వచ్చిన తర్వాత మీకు ఈ పని ఉంటుంది, మీరు ఈ పని మాత్రమే చేయాలి, వేరే పనులు ఏమి ఉండవు, నీకు ఇల్లు చాలా మంచిది, చాలా బాగా చూసుకుంటారు కువైట్ వాళ్ళు, నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీరు రావడానికి అయ్యే ఖర్చు మొత్తం మేమే పెట్టుకుంటాము, 80,000 అవుతుందా, 1,00,000 అవుతుందా, 1,20,000 అవుతుందా, మొత్తం ఖర్చు మేమే పెట్టుకుంటాము, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా పని చేసుకోండి, మీకు ఏదన్నా ఇంట్లో ఇబ్బంది కలిగినప్పుడు మాకు ఫోన్ చేయండి, ఇల్లు మారుస్తాము, ఒకవేళ ఇల్లు మార్చిన తర్వాత ఆ ఇంట్లో కూడా ఇబ్బందిగా ఉంటే ఇంకొక ఇల్లు కూడా మారుస్తాము, మీకు ఏం ఇబ్బంది ఉండదు, మేము అన్నీ చూసుకుంటాము అని చెప్పి మీకు వీసా తీసి ఇక్కడే పిలిపిస్తారు. వాళ్ళు చెప్పినట్లు అన్ని కరెక్ట్గా ఉంటే, అన్ని ఇబ్బంది లేకుండా ఉంటే హ్యాపీగా మీరు పని చేసుకోగలుగుతారు. మీరు వచ్చిన ఇంట్లో మీకు ఏదన్నా ఇబ్బందిగా ఉన్నా, జీతం నెల ఇవ్వకపోయినా, ఇంట్లో ఏదన్నా కువైట్ వాళ్ళతో టార్చర్గా ఉన్నా, ఎలా అంటే అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. అందరూ ఒకలా ఉంటారు, సేమ్ మన ఇండియాతో కువైట్ కూడా అంతే. ఆ కువైట్ వాళ్ళందరూ దేవుళ్ళని మనం చెప్పాల్సిన పని లేదు, మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ప్రతి దేశంలో కూడా మంచి చెడు ఉంటుంది. కొందరు కువైట్ వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు, వాళ్ళ కన్న బిడ్డల్లాగా, వాళ్ళ అన్నదమ్ముల్లాగా, వాళ్ళ అక్క చెల్లుల్లాగా చూసుకునే వాళ్ళు చాలా మంది కువైట్ వాళ్ళు ఉన్నారు. మీకు అక్కడ ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు మీరు ఎవరికి చెప్పాలి? ఒక ఆఫీస్ ద్వారా వస్తే ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు, ఎవరైనా వీసా తీసుంటే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు, నేను వచ్చిన ఇంట్లో ఈ విధంగా ఉంది, నన్ను ఇక్కడి నుంచి ఇల్లు మార్చండి, లేకపోతే ఇక్కడ నాకు చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్తారు. ఒకవేళ అతను ఇల్లు మార్చకపోతే మీరు అక్కడే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కొందరు ఏం చేస్తారు తెలుసా, వీసా తీసేసి మళ్ళీ పట్టించుకోరు, ఇక్కడ పిలిపించేస్తారు, మీ నెంబర్లు బ్లాక్ చేసేస్తారు, మీతో మాట్లాడరు, ఏదన్నా ఫోన్ చేసినా కూడా కొన్ని రోజులు చేయండి, కొత్తలో అలానే ఉంటుంది, పాత పడితే మీకు అన్ని బాగుంటాయి, ఇదేదని చెప్పుకుంటూ వస్తారు. మీరు 2 నెలలు చూస్తారు, 3 నెలలు చూస్తారు, 4 నెలలు చూస్తారు, 5 నెలలు చూస్తారు, ఎన్ని నెలలు పని చేసినా కువైట్ వాళ్ళ బిహేవియర్ మారదు. అక్కడ మీకు ఏదో ఒక రకంగా ఇబ్బంది ఉంటుంది. అప్పుడు మీరు అక్కడి నుంచి బయటపడాలంటే ఇంకేం చేయాలి? వీసా తీసిన వాడు పట్టించుకోలే, ఇంకా మీరు ఏ విధంగా రావాలి బయటికి? ఇంకా మీకు ఇక్కడ ఎవరన్నా తెలిసిన మీ బంధువులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మీరు చెప్పారనుకోండి, వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని కాపాడలేరు. కువైట్ ఇంట్లో పనిచేసే వాళ్ళను వాళ్ళ సొంత అన్నదమ్ముడు ఉన్నా, సొంత అక్క చెల్లెలు ఉన్నా కూడా ఆ ఇంట్లో నుంచి నిన్ను తీసుకురావాలంటే జరిగే పని కాదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ మన ఇండియన్ ఎంబసీకి వెళ్ళిపోవాలి. ఇండియన్ ఎంబసీకి ఎలా వెళ్ళాలి? మాకు తెలియదు కదా అని కూడా చాలా మంది అడుగుతారు. బయటకు వస్తే ట్యాక్సీలు తిరుగుతూ ఉంటాయి, 100 ట్యాక్సీలు పోతా ఉంటాయి రోడ్డు మీద. ఏదో ఒక ట్యాక్సీని చెయ్యాపి నన్ను తీసుకెళ్లి ఇండియన్ ఎంబసీ కాడ వదిలేసి అంటే డైరెక్ట్ తీసుకుపోయి ఇండియన్ ఎంబసీలో వదిలేస్తారు. నీకు ఇక్కడ ఏదైతే జరిగింది ఇంట్లో నీ బాధ అంతా వాళ్ళతో చెప్పుకున్నావంటే వాళ్ళు కువైట్ వాళ్ళకు ఫోన్ చేస్తారు, మీ ఇంట్లో పని మనిషి ఎంబసీకి వచ్చింది, ఇండియన్ ఎంబసీకి వచ్చింది, మీరు వచ్చి ఇక్కడ మాట్లాడండి అని ఎంబసీ వాళ్ళకి కాల్ చేస్తారు. అప్పుడు కువైట్ వాళ్ళు స్పందించి ఎంబసీకి వెళ్ళి వాళ్ళ పాస్పోర్ట్ ఇచ్చేసారనుకోండి, ఆయన పాస్పోర్ట్ ఇచ్చేసారనుకోండి, ఫింగర్ వేయకుండానే ఇంటికి వెళ్ళిపోతుంది. ఒకవేళ కువైట్ వాళ్ళ ఎంబసీకి రాకపోయినా, స్పందించకపోయినా అప్పుడు మీకు ఫింగర్ వేసి ఇంటికి పంపించేస్తారు. మీకైతే ఇబ్బంది అయితే ఉండదు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎంబసీలో రూములు ఉంటాయి, అక్కడే ఉండొచ్చు, ఫుడ్ అన్ని పెడతారు. ఓ 10-15 రోజులు అక్కడ పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసి మీకు వైట్ పాస్పోర్ట్ చేయించి ఫింగర్ వేసి పంపించేస్తారు. మళ్ళీ మీరు కువైట్కి వచ్చే అవకాశమే ఉండదు. కొందరు ఏం చేస్తారంటే ఇల్లు బాగున్నా, జీతం బాగున్నా, అన్ని బాగున్నా కూడా ఇంటికి వెళ్ళిపోవాలని చూస్తారు. కువైట్ వాళ్ళ మీద అబద్ధాలు చెప్పడము, నాకు జీతాలు సక్రమంగా ఇవ్వలేదు, కువైట్ అతను కొట్టాడు, ఇదేదని అబద్ధాలు కూడా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అలా చెప్తారంటే వాళ్ళకి ఎక్కడ ఉండబుద్ధి కాదు, కువైట్లో పని చేయబుద్ధి కాదు. ఎందుకంటే ఇంటి దగ్గర ఫ్యామిలీ గుర్తుకొస్తుంది, పిల్లలు గుర్తుకొస్తారు. అలాంటప్పుడు ఏదో ఒక అబద్ధం చెప్పి కూడా వెళ్ళిపోవాలని చూస్తారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీరు ఏవైతే సాధించాలని గోల్ పెట్టుకుంటారో,
ఏదైతే మనసులో అనుకుంటారో కువైట్కి వచ్చిన తర్వాత కూడా అదే గోల్తో ఇక్కడ కష్టపడినారంటే ఒక 6 నెలలు దాటిందంటే మళ్ళీ మీరు ఎక్కడికి పోరు. వచ్చిన కొత్తలో కొద్దిగా కష్టం అనిపిస్తుంది, కువైట్ భాష మీకు రాదు కాబట్టి వాళ్ళు చెప్పేటివన్నీ మీకు అర్థం కాక, వాళ్ళు చెప్పే పనులు మీకు అర్థం కాక, నేను చేసిన పని నీట్గా ఉందో లేదో ఏమైనా అంటారేమో అని మీరు భయపడుతూ, ఒకవేళ ఏదైనా నీట్గా చేయకపోయినా మళ్ళీ చేయమంటారు. వీళ్ళని మళ్ళీ చేయమని చెప్తున్నారు, ఇది టార్చర్గా ఉంది, ఇలా ఉంది అలా ఉందని కొందరు ఉండలేక వెళ్ళిపోవాలని కూడా చూస్తారు. వచ్చిన కొత్తలో కువైట్ వాళ్ళు కూడా కొద్దిగా శ్రద్ధ పెడతారు మన పైన, ఈమె ఎలా చేస్తుంది పని, ఇతను ఎలా పని చేస్తున్నాడని శ్రద్ధ పెడతారు. కొన్ని రోజుల తర్వాత పట్టించుకోరు, మళ్ళీ నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటావు. అందుకే ఎవరైనా వచ్చినా ఒక 5 నెలలు 6 నెలలు ఓపికగా చేసుకున్నారంటే తర్వాత మిమ్మల్ని ఎవరు ఆపలేరు. కంపెనీల్లోకి వస్తూ ఉంటారు చాలా మంది పని చేయడానికి, ఆడవాళ్ళు మగవాళ్ళు. కొన్ని కంపెనీలలో నెల కరెక్ట్ గా జీతాలు ఇస్తాయి, కొన్ని కంపెనీలు కరెక్ట్ గా జీతాలు ఇవ్వవు. 4 నెలలకు 5 నెలలకు కూడా జీతాలు ఇవ్వవు. జీతం ఏమో 50,000 చెప్పింటారు, వీడికి వస్తే జీతం 30,000 కూడా ఇవ్వరు. రూమ్ ఫ్రీ అంటారు, వీడికి వస్తే రూమ్ కూడా బాడీకి మనమే పెట్టుకోవాలి. ఫుడ్ ఫ్రీ అంటారు, ఫుడ్ కూడా మనమే పెట్టుకోవాలి. అలాంటప్పుడు కంపెనీలో నుంచి మనం వేరే కంపెనీ మారాలన్నా లేదా తిరిగి మనం ఇంటికి వెళ్ళిపోవాలన్నా ఆ కంపెనీ పర్మిషన్ ఇచ్చిందంటే మీరు ఇంకో కంపెనీలోకి మారచ్చు. లేదు మీ కంపెనీ పర్మిషన్ ఇవ్వలేదు, మీకు వీసా తీసిన అతను పట్టించుకోలేదు, అప్పుడు మీరు ఏం చేయాలి, కువైట్లో సూన్ ఆఫీస్ అని ఒకటి ఉంటుంది. సపరేట్గా సూన్ వాళ్ళకు ఒక ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ 18 నెంబర్ వీసా పైన వచ్చిన వాళ్ళకు మనం సూన్ ఆఫీస్కి వెళ్ళిపోయేసి మీకు వీసా తీసేటప్పుడు మీకు ఏవైతే చెప్పాడో అతను, జీతం పరంగా కావచ్చు, డ్యూటీ పరంగా కావచ్చు, ప్రతి ఒక్కటి ఆ సూన్ ఆఫీస్లో మీరు చెప్పారంటే వీసా తీసిన వ్యక్తిని పిలిపించి మాట్లాడతారు. మార్చే అవకాశం ఉంటే మారుస్తారు, మార్చే అవకాశం లేకపోతే మీరు ఒకవేళ ఇంటికి వెళ్ళిపోవాలంటే మిమ్మల్ని ఇంటికి పంపించేస్తారు. ఇళ్ళలోకి వస్తే ఎలా ఉంటుంది, కంపెనీలోకి వస్తే ఎలా ఉంటుంది అనేది మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే, మొన్న ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు ఇండియా నుంచి. వాళ్ళ వైఫ్ కువైట్లో ఉంది, వాళ్ళ వైఫ్ అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, 6 months దాటింది, అక్కడ వాళ్ళ అమ్మకు సీరియస్గా ఉంది, హాస్పిటల్లో బెడ్ పైన ఉంది, చివరి చూపులు చూడడానికి ఇంటికి వెళ్ళాలి. ఇంటికి పంపించమని వీసా తీసిన వాళ్ళని అడిగితే ఫస్ట్ ₹1,00,000 కట్టండి, టికెట్ పెట్టి పంపించేస్తాము, కువైట్ వాళ్ళ డబ్బులు కట్టి అని చెప్పారు. మళ్ళీ ఒక వారం తర్వాత ఏం పంపలేదు, ఇంకా ఏమైందంటే 1.5 లక్షలు కట్టండి పంపుతాము అన్నారు. మళ్ళీ ఒక 4-5 రోజుల తర్వాత 2 లక్షలు కట్టండి పంపుతాము అన్నారు. మళ్ళీ ఒక 5-6 రోజుల తర్వాత 2.5 లక్షలు కడితే మీ భార్యని ఇంటికి పంపుతాము అన్నారంట. ఎప్పుడు ఎవరికి ఇబ్బంది కలుగుతుందో తెలియదు. ఇలా ఇబ్బంది కలిగినప్పుడు ఇంటికి పోవాలన్నప్పుడు 2 లక్షలు 2.5 లక్షలు డబ్బులు కట్టాల్సిన అవసరం ఏముంది? ఆయన రావడానికి అయ్యే ఖర్చు ఒక 1,20,000 అయి ఉంటుంది. కట్టించుకోండి, పంపించేసేయండి, వాళ్ళు కడతామన్నారు. కానీ 2 లక్షలు 2.5 లక్షలు డబ్బులు కట్టమని చెప్పడం ఇది ఎక్కడ న్యాయం చెప్పండి మీరు? మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మీకు వీసా తీసిన వాళ్ళు ఏదైనా బెదిరించారు అనుకోండి, 2 లక్షలు కడితేనే నేను ఇంటికి పంపిస్తాం, 1.5 లక్షలు కడితేనే నేను ఇంటికి పంపిస్తాం అని బెదిరించారు అనుకోండి, డైరెక్ట్ ఇండియన్ ఎంబసీకి వెళ్ళిపోతే ₹1 కూడా మీరు డబ్బులు కట్టకుండా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మనకు వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. మన వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను సైడ్ ఇస్తా, ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ ఛానల్ ఫాలో చేసుకోండి. ప్రతిరోజు దినార్ రేటు, బంగారం రేటు ఎలా ఉన్నది అనేది నేను పోస్ట్ పెడుతుంటా. అలాగే కువైట్లో ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నా కూడా వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటా, మీరు చూసే అవకాశం ఉంటుంది వెంటనే. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.